మనం ఇప్పుడు 285 లలితా సహస్రనామాల్లో 285 నామము ఆ బ్రహ్మకీట జనని. మళ్ళీ ఒకసారి నామం ఆ బ్రహ్మకీట జనని. బ్రహ్మ మొదలు శాలీడు వరకు అన్ని జీవరాశులకు జననం ఇచ్చినది శ్రీమాత అని అర్థము. ఏ జీవికైనను శ్రీమాతయే జనని. కావున ప్రతి జీవియును శ్రీమాత అనుగ్రహము పొందదలిచినచో తమ తమ తల్లుల రూపంలోనున్నది శ్రీమాతయ్య అని తెలిసి పూజింపవలెను, గౌరవించవలెను, మన్నించవలెను. చూడండి ఎలా చెప్తున్నారు. మన తల్లుల్ని శ్రీమాత రూపంలో మనము పూజించాలంట, గౌరవించాలి, మన్నించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని జీవుల్లో ఉన్నది కూడా అమ్మే. కానీ మనకి జన్మ ఇచ్చింది కాబట్టి, మనం ఈ భూమి మీదకి రావటానికి కారణం అమ్మ కాబట్టి మనము అమ్మని పూజించాలి, గౌరవించాలి. కన్న తల్లిని దూషించుచు శ్రీమాత పూజలు చేయటం వ్యర్థము. చూడండి, మరి కన్న తల్లినేమో దూషించుచు అంటే తిడతారు, పట్టించుకోరు అనమాట. తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పెడతారు. అదే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అక్కడ దాన ధర్మాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారనమాట. కానీ అదంతా వ్యర్థం అని చెప్తున్నారు. తండ్రి కూడా పూజకు తల్లి తర్వాత వాడే, అటుపైన గురువు అని వేదం ఘోషించుచున్నది. అయితే వేదం కూడా ఏం చెప్తుంది? దేవుడి కన్నా కూడా ముందు తల్లే. ఎందుకంటే మనకు జన్మనిచ్చింది. మనం ఇలా ఉన్నాము, భూమి మీదకి వచ్చి ఇన్ని చేస్తున్నాము, నా గొప్ప, నేనే చదివాను, నేనే ఇంత జాబ్ చేస్తున్నా, నేనే ఇంత సంపాదిస్తున్నాను అంటే ఎక్కడ? ఆ తల్లి కనుక మనం పొట్టలో ఉండగానే నేను అమ్మో మొయ్యలేను, నాకు కష్టం అవుతుంది, వద్దు అని తీసి అవతల పారేస్తే ఎక్కడ ఉండేవాళ్ళము? కాబట్టి దేవుడి కన్నా కూడా అమ్మే ముఖ్యం అని చెప్పేసి వేదం కూడా ఘోషిస్తుందంట. అటుపైన తండ్రి, తల్లి తర్వాత తండ్రి. తండ్రి కూడా పూజకి తల్లి తర్వాత అని చెప్తున్నారు. అది వేదం చెప్పింది, మనం చెప్పుకోవటం కాదు. అటుపైన గురువు అని వేదము ఘోషిస్తుందంట. అంటే ఘోషించడం అంటే చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. తల్లి, తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువు. ప్రత్యక్ష గురువులలో ప్రధానమైనది తల్లి, అటుపైన తండ్రి, అటుపైన గురువు. తల్లిదండ్రులను కాదని గురువును చేరుట వలన మార్గమున అవరోధములు ఏర్పడగలవు. అయితే తల్లిని తండ్రిని కాదని గురువు, గొప్ప గురువు దగ్గరని కదా నేను అన్నీ నేర్చుకునేది అని కనుక అక్కడ చేరాలనుకుంటే అక్కడ మార్గంలో అన్ని అవరోధాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ గురువు దగ్గర చేరటానికి కానీ ఆ గురువు కూడా ఒప్పుకోకపోవచ్చు, అలా ఏమైనా ఆటంకాలు వస్తాయంట. నారదుడు సహితము సిద్ధి పొందుటకు పూర్వము తల్లిని ఆరాధించవలసి వచ్చెను. అయితే నారదులు వారు కూడా బ్రహ్మ మానసపుత్రుడు అయినప్పటికీ కూడా తల్లిని ఆరాధించితేనే ఆయనకి సిద్ధి పొందటానికి అర్హత వచ్చిందంట. శంకరులు సైతము సన్యసించుటకు తల్లి ఆజ్ఞను పొందవలసి వచ్చెను. మరి శంకరాచార్యులు వారంటే సాక్షాత్తు శంకర భగవానుడే జన్మ తీసుకున్నారు అన్నప్పుడు కూడా మరి తల్లి ఆజ్ఞను తీసుకున్నారు, తల్లిని ఒప్పించే సన్యాసం తీసుకున్నారు కదా. అంటే అమ్మని పూజించాలి, అమ్మ మాట వినాలి, అమ్మని ప్రత్యక్ష దైవంగా చూసుకోవాలి. తల్లి ఆశీర్వచనముతో లవకుశులు జగదేక పరాక్రమంతుడైన శ్రీరాముని యుద్ధమున నిర్జించిరి అంటే రాముడితో గెలిచారనమాట. అయితే ఏం చేశారు? లవకుశులు తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ శ్రీరాముణ్ణి యుద్ధంలో తండ్రి, కన్న తండ్రి అయినా సరే ఆయన మీద గెలిచారనమాట. కావున శ్రీమాతను ఉపాసించు వారు ప్రధానముగా తల్లి యందు దైవమును చూచుట అభ్యసించవలెను. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మ కీట జనని అంటే శ్రీమాతని మనము ఆరాధించాలి, ఉపాసించాలి అంటే ముందుగా ఏం చేయాలి? ప్రధానంగా మన కన్న తల్లిని, అంటే మనకి ఎవరైతే జన్మిచ్చారో ఆ తల్లి అందు దైవాన్ని చూసి ఆ తల్లికి రోజు చక్కగా పాద నమస్కారం చేసుకుని ఆ తల్లిని ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకుండా బాగా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా అమ్మని పూజించిన అవసరం లేదు. మీకు టైం ఉంటే పూజ చేసుకోండి, అమ్మని కూడా నామం చెయ్యండి. కానీ ముందుగా చేయవలసింది ఏంటంటే మనకి జన్మ ఎవరైతే ఇచ్చారో ఆ కన్న తల్లిని బాగా చూసుకోవాలి.
చాలా ప్రేమగా మాట్లాడాలి, ఆమెకి ఏం అవసరమో చూసుకోవాలి పెద్ద అయినాక. అలాగే చిన్నపిల్లలైతే అమ్మ చెప్పినట్టు వినాలన్నమాట. అదే అభ్యాసం చేయమంటున్నారు. శ్రీమాతను ఉపాసించే వాళ్ళు ప్రధానంగా ఏం చేయాలంటే కన్న తల్లి తర్వాతే అమ్మని కూడా ఉపాసించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు 286వ నామము వర్ణాశ్రమ విధాయిని. 286వ నామం ఏంటంటే వర్ణాశ్రమ విధాయిని. దానికి వివరణ చెప్పుకుందాం. వర్ణాశ్రమ ధర్మములను ఏర్పరిచి ఆయా ధర్మములను విధించినది శ్రీమాత అని అర్థము. వర్ణములు 4, ఆశ్రమములు 4. వర్ణములు అనగా స్వభావాలు. ప్రధానముగా 4 స్వభావములు కలవు. జీవుల గుణములను బట్టి చేయు కర్మను బట్టి 4 వర్ణములు దైవమే ఏర్పరచునని తెలియవలెను. కొందరి యందు మేధాశక్తి అధికముగా నుండును. వారు కాలమును దేశమును బట్టి దైవ నిర్ణయమును అనుసరించుచు ఇతరులకు హితము చేయుటయే ప్రధానముగా జీవింతురు. తపస్సు, స్వాధ్యాయము, పరహితము ప్రధాన లక్షణములుగా వీరు జీవితమును గడుపుతుందరు. ఇట్టి వారు గుణము చేత కర్మ చేత బ్రాహ్మణులు అనబడుదురు. అంటే వర్ణాశ్రమ విధాయిని అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసే పనుల్ని బట్టి అన్నమాట. తపస్సు, స్వాధ్యాయము, పరహితము ఈ 3 ప్రధాన లక్షణాలుగా ఉంటే గనక వీరు కర్మచేత బ్రాహ్మణులు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు, స్వాధ్యాయం చేస్తున్నారు, పరహితము అంటే అందరికీ సేవలు చేయటం. ఈ 3 చేస్తే గనక వాళ్ళు బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. కొందరు శౌర్యము, ధైర్యము, సాహసము స్వభావమును కలిగి ఉండి ఇతరులను రక్షించుటలో నిమగ్నమై ఉందురు. ఇట్టి వారు స్వభావపరముగా క్షత్రియులు అనబడుదురు. అంటే రాజులు ఏంటంటే మన మీదకి యుద్ధానికి ఎవరన్నా వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద ధైర్యంగా వెళ్ళి పోరాడి మన రాజ్యాన్ని కాపాడుకుని వస్తారనమాట. వాళ్ళు ఏమంటారు? క్షత్రియులు అంటారు వీళ్ళని. ఎందుకంటే మన రాజ్యాన్ని కాపాడారు కాబట్టి. రాజులే యొక్క స్వభావం అది, క్షత్రియులు. మరి కొందరు వినిమయ శక్తి కలిగి సృష్టి సంపదను, మానవ మేధస్సును, మానవ సంగమునకు వినిమయపడినట్లు కార్యములు ఆచింతురు. ఇట్టి వారు వైశ్య ప్రవృత్తి కలవారు. అయితే వీళ్ళు వాళ్ళ మానవ మేధస్సు అంటే తెలివి ఉపయోగించి అన్ని సరుకులు అన్నీ తెచ్చి వాళ్ళు మళ్ళీ అమ్ముతారనమాట, కొంచెం లాభం వేసుకొని. ఆ వినియోగ కార్యక్రమాలకు ధనమును ప్రధాన వాహిక ఏర్పరచుకుని కార్యము చేయుదురు. మరికొందరు కేవలము శరీర శ్రమనే చేయగలరు, కానీ పై తెలిపిన 3 స్వభావాలు లేక ఇందురు. వీరిని శూద్రులందరూ. అయితే క్షత్రియులేమో రాజ్యాలని మనకి సంపాదించి పెడతారు. క్షత్రియులేమో మనకు కావలసిన వినిమయం అంటే సరుకులు అవి అంతా కావాల్సిన ధనం గురించి చూస్తారు. అట్లాగే ఈ 2 కూడా తెలియని వాళ్ళు, చెయ్యని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరం శ్రమ చేస్తారంట. వాళ్ళని శూద్రులు అంటారు. ఇట్లు ప్రధానముగా 4 వర్ణములు గోచరించును. ఈ విభాగము గుణకర్మ విభాగమే కానీ జాతి భేదము కాదు. అంటే ఇక్కడ జాతి అని ఏం లేదు. అంటే వాళ్ళు చేసే పనులను బట్టి 4 గుణాలుగా నిర్ణయించారనమాట. 4 వర్ణములు కూడా సంఘ శ్రేయస్సుకే పాడుపడుట, తద్వారా పరిణామము చెందుట శ్రీమాత ఏర్పరిచిన విధానము. సంఘమునకు తమను తాము సమర్పించుకొను ఉన్ముఖతను బట్టి వీరు అభివృద్ధి చెందుతుందురు, పరిణామము చెందుచు దివ్య పదమున సాగుదురు. సృష్టి యజ్ఞమున వీరందరికీ భాగమున్నది. స్వార్థమున్న చోట బంధము, పరహితమున్న చోట మోక్షము శ్రీమాత ఏర్పరిచిన విధానము. అయితే ఈ వర్ణాశ్రమాల్లో కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తారు. ఇందుట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. అమ్మవారి దృష్టిలో అందరూ కూడా సమానమే అని చెప్తుంది అమ్మ. పరహితం ఉన్న చోట మోక్షం అంట. అమ్మ పరహితంగా ఎవరైతే అందరూ పరహితం కోసమే. రాజ్యం కూడా అందరూ రాజ్యంలో బాగుండాలని వేరే వాళ్ళు రాకుండా రాజు యుద్ధం చేస్తాడు. అట్లాగే అన్నీ కావాల్సిన సరుకులు అవన్నీ వినిమయం ధనం గురించి క్షత్రియుడు చేస్తాడు. అలాగే శూద్రుడు పంటలు పండించి రెక్కల కష్టంతో చేస్తాడు. అందరి కోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అమ్మ మోక్షం ఇస్తుందంట.
నాలుగు వర్ణము వలనే మానవ జీవితమున 4 ఆశ్రమాలు కూడా కలవు. అవి వరుసగా బాల్యము, యవ్వనము, కౌమారము, గృహస్థము, వానప్రస్థము. బాల్యమున క్రీడాశక్తి, కౌమారమున విద్యాశక్తి, గృహస్థాశ్రమమున కర్తవ్య నిర్వహణము, వానప్రస్థమున దైవ చింతన అను 4 స్థితులు ప్రతి జీవునికి గలవు. క్రీడాశక్తి అందరికీ సహజమే కదా. విద్యాశక్తి సంగమున బాధ్యతాయుత జీవనము. చరమదశలో తపస్సు జీవులు నిర్వర్తించుకొనవలెను. అట్లు చేసినచో జీవుడు సన్మార్గమున పురోగతి చెందును. కర్మకాండను సక్రమముగా నిర్వర్తించు వారికే భక్తి జ్ఞానము ఉదయించి ధ్యానమున నిలవగలరు. అయితే ఇవన్నీ కూడా ఈ కర్మకాండలు చేసేటప్పుడు అందరూ కూడా సన్మార్గంలో ఉన్నట్టేనంట. అంటే ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకు. చిన్నప్పుడు అంతా ఆటలు పాటలతో ఉండాలి. తర్వాత చదువు, ఆ తర్వాత కౌమారం అంటే యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసుకొని బాధ్యత, పిల్లలు, సంసారము. అది అయిపోయినాక వానప్రస్థము. అంటే ఆ వానప్రస్థంలో దైవ చింతనే చేయాలి. అది భక్తి జ్ఞానము ఉదయించి ధ్యానమును నిలవగలదు. కర్మ యందలి ధర్మమే భక్తిగా వికసించును. భక్తి జ్ఞానమునకు మార్గమును చూపును. జ్ఞానము వైరాగ్యమునకు ధ్యానమునకు మార్గము చూపును. ఒక జీవిత కాలమున ఈ 4 ఆశ్రమములను నిర్వర్తించుకున్నట వలన జీవుడు కృతకృత్యుడగును. ఇట్లు జీవనోద్ధరణకై వర్ణాశ్రమ విధానమును శ్రీమాతే ఏర్పరిచారు. అంటే ఈ 4 వర్ణాలను కూడా అమ్మ ప్రతి కణంలోనూ ఉంది, విశ్వం అంతా ఉందంటే మరి ఏ వర్ణాశ్రమాలంటే వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి అలా పెట్టారనమాట. వాళ్ళకి ఆ అర్హత ఉంది, వాళ్ళు ఆ పని చేయగలరు. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా అమ్మ వాళ్ళ జీవుల్ని ఉద్ధరించటానికే అలా వర్ణాశ్రమాలు ఏర్పరిచారట. జీవుడు కృతకృత్యుడయ్యాడు అంటే దాంట్లో విజయం సాధించినట్టే. ఎందుకు? అది అమ్మ దయే, అదంతా కూడా అమ్మ చేసిందేనమాట. మళ్ళీ 287వ నామం. నిజాజ్ఞారూప నిగమ. దేవి ఆజ్ఞ రూపములే వేదములు అని అర్థము. ఈ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అమ్మే ఆ వేదాలు కూడా చెప్పింది. మహా చైతన్యము ఉద్భవించిన వెనుకనే వేదములు ప్రసక్తి. అయితే ఎప్పుడైతే సృష్టి చేశారో తర్వాత అమ్మ వేదాలను కూడా సృష్టించిందనమాట. ప్రళయమున వేదములు మహాచైతన్యము ప్రళయములోనికి ఇమిడియుండును. అయితే అప్పుడు ఏమీ లేనట్లుండుటయే గాని లేకుండుట కాదు. లేనట్లు స్థితియే అది అందుండి ఉద్భవించినది. మహాచైతన్యము లేక శ్రీమాత. ఆమె ఇచ్ఛయే వేదములకు మూలము. మన యందలి సంకల్పములు పుట్టుటకు కూడా ఆ ఇచ్ఛయే కారణము. పుట్టిన సంకల్పము భావరూపము, భాషారూపము, కర్మరూపము దాల్చును. ఇచ్ఛయే కారణముగా ప్రాణస్పందనము కూడా కలుగును. సంకల్పము ఋగ్వేదము కాగా భావమయము చేత అగుట యజుర్వమగును. వీనికి ఆధారముగా సామవేదమే ప్రాణములను స్పందించును. అవతరించు సృష్టి అధర్వణ వేదమై నిలుచును. ఇట్లు శ్రీమాత ఇచ్ఛయే అన్ని వేదములకు మూలము. 4 వేదములు ఆమె ఆజ్ఞారూపములే. నిగమములనగా వేదానుసారమైన తంత్రములనగా విధానములు. ఏ మానవుని అందైనను ఈ 4 వేదములే వ్యక్తమగుచుండును. మానవునికి కలుగు స్ఫురణ, భావము, ఉచ్చారణ ఋగ్వేదము అతని యందలి ప్రాణ ప్రవృత్తులు. సాధువేదము భావనను తీరుగా అమర్చుకొని కార్యములు యజ్ఞార్థముగా నిర్వర్తించుట యజుర్వేదము. ఇట్లు నిర్వర్తింపబడిన కార్యములు భూమిపై అవతరించుట అధర్వణ వేదము. ఇట్లు 4 వేదములు మానవుల యందు ప్రకాశించుతున్నవి. ఇట్లు ప్రకాశించుటకు మూలము మన యందలి శ్రీదేవి ప్రకాశమే. ఆమె చైతన్య స్వరూపునిగా మన యందుండుట వలన మానవుడు ఆ చైతన్యము తన చైతన్యమని భ్రమపడుచుండును. అట్లే తన సంకల్పమని, తన ప్రాణమని, తన తెలివితేటలని తాను సృష్టించునని భావించును. కానీ అన్నిటికీ మూలమైన స్ఫురణ కలుగునచో ఏమి చేయగలడు?
శ్రీమాత ఆజ్ఞగానే 4 వేదములు సృష్టి యందు మానవుని యందు వర్ధిల్లుచున్నవి. ఈ 4 వేదాలు కూడా అమ్మే సృష్టించింది.